హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమ్రీన్. ఈరోజు మనతో ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో సార్. సో జయలలిత మాజీ ముఖ్యమంత్రి, అలాగే సినీ నటి, ఆమె చచ్చిపోయి కూడా 2016లో ఆమె మరణించారు. సో ఇప్పుడు బెంగళూరు హైకోర్టు బంగారు ఆభరణాలు తీసుకెళ్ళడానికి 6 ట్రక్లను అరేంజ్ చేసుకుని చెప్పేసి చెప్తున్నారు. సో ఇప్పుడు ఆ తేదీ కూడా ఖరారు చేశారు. ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు సార్? కర్ణాటకలోని బెంగళూరు కోర్టు జయలలిత గారి బంగారు నగల్ని తిరిగి తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది. అండ్ వాళ్ళు ఒక తేదీలు ఖరారు చేశారు. 6-7 తేదీల్లో మీరు రండి, మీకు ఈ బంగారు నగలు ఇచ్చేసాను. అసలు ఏమున్నాయి అంటే వెండి ఎక్కువ ఉంది, 700 కిలోల వెండి సామాన్లు ఇన్ సెన్స్ యాక్చువల్లీ అంటే ఇప్పుడు పూజ గదిలో పెట్టే అవి ఇవి, లేకపోతే ఎక్కువ ప్లేట్లు, స్పూన్లు, గ్లాసులు, ఇవే అంటే డిన్నర్ సెట్ లాగా మోస్ట్లీ కట్లరీ. అలాగే పూజా సామాగ్రి, కొన్ని చిన్న చిన్న విగ్రహాలు, అండ్ ఆవిడకి వచ్చిన అవార్డ్స్ వాటిలలో ఉండే వెండి, మొత్తం కనిపించిన వెండి సామాన్ అంతా కలిపి ఒక 700 కిలోల వెండి. అంటే కనీసం చాలా ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఒక ఉయ్యలే మనకి ఎంత 10 కిలోల్లో ఉయ్యాల వస్తుంది. ఉయ్యాల, పెద్ద ఉయ్యాలే 10 కిలోలు, 7 నుంచి 10 కిలోలు తయారు చేస్తారు. అది అట్లాంటిది 700 కిలోలు. అండ్ నెక్స్ట్ బంగారు ఆభరణాలు ఏమో 27 kgs ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు ఇవన్నీ వేలం వేయాలి వాళ్ళు యాక్చువల్గా. అందులో ఉంటే తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించడానికి ఒప్పందం చేసుకున్నారు. అండ్ ఆ 27 కిలోల బంగారంలో 20 కిలోలు మాత్రమే వేలం వేస్తున్నారు. 7 కిలోలని మాత్రం పక్కన పెట్టారు అనమాట. ఎందుకు అంటే పాపమది ఆవిడ వంశపారపర్యంగా వచ్చింది. అంటే వాళ్ళ ఇప్పుడు నీ ఆస్తి సీజ్ చేస్తే అక్రమార్జన కేసులో ఎంత కోర్టు అయినా సరే నీ దగ్గర ఉన్నదంతా తీసుకోదు. ఒకటి ఉంటుంది కదా, ఇప్పుడు నువ్వు అక్రమంగా సంపాదించింది, సక్రమంగా సంపాదించింది కోర్టు కూడా పరిగణలోకి తీసుకుంటుంది. నువ్వు పుట్టిన తర్వాత, అంటే నువ్వు రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుంచో, లేదా నీకు ఊహ తెలిసినప్పటి నుంచో నువ్వు సంపాదించింది, అంటే నువ్వు సంపాదనలోకి దిగిన తర్వాత నుంచి సంపాదించింది తీసుకుంటుంది. కాకపోతే మనం కొన్ని తల్లిదండ్రుల నుంచి వస్తాయి. ఇప్పుడు మీ అమ్మ నగలు నీకే వస్తాయి, మీ తాత నగలు, అమ్మమ్మ నగలు నీకే వస్తాయి. అండ్ తాతయ్యలు ఉంటే వాళ్ళ చైన్లు, ఉంగరాలు అవి నీకే ఇస్తారు. సో ఇట్లాంటివి కలిపి ఒక 7 కిలోలు ఉన్నాయి. పాపం ఆమె సొంత ఆస్తి. అది ఆమె అధికారంలోకి వచ్చిన తర్వాత సంపాదించలేదు కదా, ఎప్పటివో కదా. ఆ క్యాలిక్యులేషన్లో 7 కిలోలు మినహాయింపు ఇచ్చారు, ఆ మిగతా 20. అండ్ నెక్స్ట్ దాంట్లో ఇక వజ్రాలు, కెంపులు ఇవన్నీ కూడా ఉంటాయి. స్టోన్స్, మనకి జ్యువెలరీ అంటే ఓన్లీ గోల్డే ఉండాలని ఏం లేదు, విలువైన స్టోన్స్ కూడా బోల్డ్ ఉంటాయి. ఆవిడ సినిమాల్లో సంపాదించింది, రాజకీయాల్లో సంపాదించి 2 తీసేసుకున్నారు. అంటే అట్లా చెప్తారు కావాలి. అట్లా ఎందుకు తీసుకుంటారంటే ఎప్పుడైనా సీజ్ చేయడానికి వచ్చినప్పుడు ఇవన్నీ నేను సినిమాల్లో నటించి సంపాదించినవండి అని ఒక మాట వదిలేస్తారు. ఆ మాట నిజమా కాదా అనేది కోర్టు చెప్పాలి. ఆ కేసు రన్ అయ్యేంత వరకు అది నిజమా కాదా అనేంత వరకు అది వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. ఇప్పుడు ఆవిడ లేదు సో చెప్పడానికి. సో అట్లని చెప్పేసి ఇది మొత్తం సీజ్ చేసేసారు. అండ్ అలాగే ఫోటో ఫ్రేములు, ఖరీదైన ఫోటో ఫ్రేములు, కొన్ని పెట్టెలు, ఈవెన్ చిన్న లాకర్లు ఉంటాయి. ఎలాంటివి అంటే లాకర్స్ అంటే మనకి ఇప్పుడు బ్యాంగిల్ సెట్కి జ్యువెలరీ సెట్ బాక్సెస్ లాగా ఇట్లాంటి లాకర్లు, ఖరీదైన లాకర్లు, ఇలాంటివన్నీ ఉన్నాయి. పట్టు చీరలు, ఇవన్నీ కూడా దాని కిందకే వస్తాయి. మొత్తం సీజ్ చేసేసింది. ఆస్తి అంటే ఇంకా ఏది ఉంచకుండా. అండ్ ఆవిడకి ఒక గ్రామ్ ఫోన్ ఉండేది. కొన్ని ఇళ్ళల్లో అది కూడా ఎక్స్పెన్సివ్, అంటే ఇత్తడివే ఉంటాయి మోస్ట్లీ. బాగా రిచ్ ఉన్న వాళ్ళు ఆ కాలంలో బంగారు పూతతో చేసేవాళ్ళు ఉన్నారు, పంచలోహాలతో చేసిన వాళ్ళు ఉన్నారు, వెండితో గ్రామ్ ఫోన్ చేయించుకొని దానికి బంగారు రంగేయించుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా రిచ్గా బంగారుదే చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి క్యాసెట్లు కూడా రిచ్గానే ఉంటాయి. అవి ఇవన్నీ కూడా సీజ్ చేశారు. ఇవన్నీ కలుపుకొని కూడా 6 ట్రంక్లు ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.
వాడి ట్రంక్ పెట్టెలు అంటే వాళ్ళ సైజ్ చెప్పలా, ఎంత పెద్ద 6 అని మెన్షన్ చేశారు. ట్రంకులు ఇంత నుంచి ఉంటాయమ్మా. మన హాస్టల్ ట్రంకులు ఇంత ఉంటాయి చిన్నపిల్లలు. అవును. అవునా, మన అమ్మమ్మల కాలంలో ఉండే ట్రంక్ పెట్టెలు ఇంత ఉంటాయి. వాళ్ళు దానికి వాళ్ళ ల్యాండ్ కాగితాలన్నీ పెట్టి చిన్న తాళం వేసుకుంటారు. అండ్ ఇవేంటి ట్రాన్స్పోర్ట్కి వెళ్ళే కొన్ని ట్రంకులు అవి ఇంత ఉంటాయి. మన సినిమా ప్రొడక్షన్ హౌస్ వాళ్ళ ట్రంకులు అయితే ఇంత ఉంటాయి. మరి అది సైజ్ మెన్షన్ చేయలేదు. 6-7 ట్రంక్ పెట్టెలు తెచ్చుకోండి అని చెప్పి అట్లా అన్నారు నామమాత్రానికి. అంటే వీళ్ళు సీజ్ చేసి పట్టుకెళ్ళేటప్పుడు ఎందులో అయితే పట్టుకెళ్ళారో ఆ క్యాలిక్యులేషన్ చెప్తారు వాళ్ళు బేసికల్గా. అది గవర్నమెంట్ వాళ్ళది కదా. ఇప్పుడు వాళ్ళ ట్రంకులు ఎందుకు అది వాళ్ళ ప్రాపర్టీ. ఇప్పుడు వాళ్ళు సీజ్ చేసేటప్పుడు ఇప్పుడు ఎవరైనా సరే మన నీ ఇంటికి వస్తాము, ఇవన్నీ ప్యాక్ చేయండి. ట్రావెల్స్ అండ్ అదేంటిది ప్యాకర్స్ అండ్ మూవర్స్ ఉంటారు కదా మనకి, ఆ పెట్టెలు వాళ్ళు తెచ్చుకున్నారు. వాళ్ళైతే 6 ట్రంక్ పెట్టెల్లో పట్టుకెళ్ళారనమాట. వెళ్ళేటప్పుడు వాళ్ళ ట్రంకులు వాళ్ళు ఉంచుకుంటారు. మీ ట్రక్ మీద తెచ్చుకోండి, మేము వెళ్ళేటప్పుడు 6 పట్టుకెళ్ళాము, మీరు కూడా 6 తెచ్చుకోండి, అందులో పడతాయి అన్నట్టు క్యాలిక్యులేషన్ అంతే. సో ఆ సైజ్ మెన్షన్ చేయాలి. మరి వాళ్ళు ఏ ట్రంకులు తెస్తే మరి గవర్నమెంట్ వాళ్ళ ట్రంకుల కంటే ఒక నిర్ణీత సైజ్ అనేది ఒకటి ఉంటుంది వాళ్ళకి, పర్టికులర్ సైజు. అది ఎంత ఉంటుంది అంటే మోస్ట్లీ మీరు చాలా పోలీస్ స్టేషన్లలో అక్కడిక్కడ ఈ కోర్టులలోనో గవర్నమెంట్ ఆఫీసులలో చూస్తూ ఉంటాం. కనీసం ఇంత ఉంటుంది, ఒక శేవపేటికి అంత ఉంటుంది. మరీ అంత కాకుండా ఒక మీడియం 4 అడుగులు 5 అడుగులు ఇంత ఉంటుంది. అవన్నీ తెచ్చుకోమన్నారు. అండ్ ఆ తర్వాత ఈవిడికి అంటే ఇది 8 సంవత్సరాల నుంచి నడుస్తుందా సార్ కేసు, లేకపోతే నడుస్తూనే ఉంది. ఆవిడ చనిపోయిన తర్వాత ఇక అక్కడ వీళ్ళు నెక్స్ట్ ఆ తర్వాత ఆవిడని అరెస్ట్ చేశారు, శశికళని. ఏదో ఇక కొనసాగుతూ ఉంది. నిజాలు చెప్పడానికి ఆవిడ లేదు. సో ఎంత ఓవరాల్గా లాస్ట్కి ఆవిడే చెప్పాలి. ఆవిడ లేదు ఇంకా. ఆవిడకి సంబంధించి నీకు నిజం తెలుసా నువ్వు వాళ్ళతోనే ఉన్నావు కదా అని చెప్పి క్లోజ్ వన్స్ చేస్తారే తప్పితే ఇవన్నీ పట్టుకెళ్ళేటప్పుడు ఇంట్లో ఎంతో కొంత క్యాష్ ఉంటుంది కదా. 2 కోట్లు అంటే 7 లక్షలు తక్కువ 2 కోట్లు, 1,93,00,000 క్యాష్ ఉంది. అది కూడా సీజ్ చేశారు, ఈవిడకి సంబంధించినవన్నీ కూడా. అండ్ ఇంకా చెప్పాలి అంటే యాక్చువల్గా వీళ్ళు పట్టు చీరలు అంటున్నారు కదా. జయలలిత గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆవిడ కట్టుకున్న శారీస్ మనం చూసాం, సన్న బార్డర్తో షిఫాన్ శారీసే ఉంటాయి. పాపం పట్టు చీరలన్నీ షూటింగ్ టైంవే. అండ్ నెక్స్ట్ ఇంకా వాళ్ళ కూతురు పెళ్ళి అట్టహాసంగా చేసింది యాక్చువల్గా చెప్పాలి అంటే. అప్పుడు అందరి కన్ను పడింది. అప్పటిదాకా సైలెంట్గానే ఉన్నారు. ఉన్నట్టుండి కూతురు పెళ్ళికి చేయగానే బీభత్సంగా హడావిడి చేశారు. అంటే పట్టు చీరలు అంటే ఆవిడవే ఉండాలని రూల్ లేదు, ఆవిడ కొని కూడా ఉండొచ్చు కదా. అండ్ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఏదో గిఫ్ట్ లీడని కూడా పెట్టుకుంటారు. గిఫ్ట్స్ కూడా వచ్చి ఉంటాయి కదా. కొంతమంది ఇన్వెస్ట్మెంట్ కోసం అంటే ఊరికే ఇప్పుడు ఉంగరం కొని పెట్టుకుంటే అది సేఫ్ అని కూడా పెట్టుకుంటారు. ఆ టైప్లో మొత్తం ఆవిడ అన్ని 6 ట్రంక్ పెట్టెలు నిండా ఉంటే పట్టుకెళ్ళమన్నారు. అండ్ ఇప్పుడు వాళ్ళు ఫోటోగ్రాఫరు, వీడియోగ్రాఫరు అండ్ వీళ్ళందరినీ తెచ్చుకొని హై సెక్యూరిటీని తీసుకెళ్ళాలి. వీళ్ళు మాత్రం ఒక ఆఫీసర్ని అపాయింట్ చేశారు. జాగ్రత్తగా ఆయన బాధ్యత వాళ్ళకి అప్పచెప్పి రావడం. ఇక ఇది వేయడం ద్వారా ఎంత సమకూర్చుకుంటారు అనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.